అనకాపల్లి ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక శుభవార్తను అందించబోతుంది. ఉత్తరాంధ్రలో ప్రఖ్యాతి చెందిన అనకాపల్లి నూకాంబిక అమ్మవారి జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించాలని కోరుతూ అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ, ఎంపీ సీఎం రమేష్లు శుక్రవారం ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి మెమోరాండం అందించారు. దీనిపై తక్షణమే స్పందించిన ముఖ్యమంత్రి తన వ్యక్తిగత కార్యదర్శిని పిలిచి నూకాంబిక అమ్మవారి జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించే ఏర్పాట్లు చేయమని ఆదేశించారు. జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే తన తొలి మొక్కును కొనతల రామకృష్ణతో కలిసి నూకాంబిక ఆలయంలోనే చెల్లించుకున్నారు. అమ్మవారిపై అంతటి భక్తి విశ్వాసాలు పవన్ కళ్యాణ్ కున్నాయి. ఎమ్మెల్యే కొనతల రామకృష్ణ చొరవతో, పవన్ కళ్యాణ్ సిఫార్సుతో అమ్మవారి జాతరను త్వరలోనే రాష్ట్ర పండుగగా ప్రకటించేందుకు రంగం సిద్ధమైంది. కొత్త అమావాస్య పండుగ నాటికి దీనికి సంబంధించిన జీవో విడుదల కానుంది. ఈ మేరకు శుక్రవారం స్థానిక రింగ్ రోడ్ లో ఉన్న జనసేన పార్టీ కార్యాలయంలో అనకాపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమర్శెట్టి రామ్కి విలేకరుల సమావేశం నిర్వహించి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ రోజు అసెంబ్లీలో సీఎం గారిని కలిసి చెప్పగానే వెంటనే తన చాంబర్కి పిలిచారు. పిలిచిన వెంటనే రామకృష్ణ గారు పండుగ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి వెంటనే సానుకూలంగా స్పందించి వెంటనే రాష్ట్ర పండుగగా చేయాలని నూతన పండుగకి సీఎం పిఎస్ అయిన రవిచంద్ర గారికి మౌలిక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇది మనకు ఎంతో గర్వకారణం. కొనతాల రామకృష్ణ గారు చేసిన కృషికి సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించి ఇద్దరు కూడా ఈరోజు రాష్ట్ర పండుగగా అనౌన్స్ చేయడం, మౌలిక ఆదేశాలు జారీ చేయడం మన అందరి అదృష్టంగా, రామకృష్ణ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారనే మాటని ఈ సందర్భంగా జరుగుతున్నందుకు సంతోషంగా ఉంది. రవిచంద్ర గారికి సీఎం రమేష్ గారు ఈ కార్యక్రమంలో మన పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారు కూడా పాల్గొనడం జరిగింది. సీఎం ఆఫీస్కి వెంటనే చంద్రబాబు నాయుడు గారు పిఎస్ నుండి ఎండోమెంట్ కమిషనర్ గారికి వెళ్ళడం జరిగింది. ఈరోజు కొనతాల రామకృష్ణ గారు ఎండోమెంట్ కమిషనర్ గారిని అలాగే ఎండోమెంట్ మినిస్టర్ గారు కూడా మాట్లాడడం జరిగింది. ఆనవ రామరెడ్డి గారితో వాళ్ళు కూడా వెంటనే ఈ పండుగ తాలూకు ఫైల్ వెంటనే మూవ్మెంట్ చేయడం జరిగింది. అతి త్వరలోనే మనకి ఈ జీవో వస్తుంది. నూకాలం పండుగ వచ్చే నెల పండుగ రాష్ట్ర పండుగ జరుపుకోవడానికి మనకి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్న ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి అలాగే ఈ నూకాలం గుడి సందర్భంలో రామకృష్ణ గారితో పాటు పేలా గోవింద్ గారు అలాగే సీఎం రమేష్ గారు ఈ పండుగను రాష్ట్ర పండుగ చేయడానికి ఎంతో కష్టపడ్డారు. అలాగే గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు పేలా గోవింద్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 5 కోట్ల రూపాయలు అనౌన్స్ చేసి ఇచ్చి ఉన్నారు మన పండుగకి. ఈ విధంగా అందరూ కూడా నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ రామకృష్ణ గారు అసెంబ్లీలో వచ్చిన వెంటనే ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.